హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను పచ్చి పెసలను టమాటా కూర వండబోతున్నా. మనకి పెసరకాయ సీజన్ వచ్చిందంటే ఇట్లా పెసరకాయ తీసుకొచ్చుకొని అయితే కూర వండుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పచ్చి పెసలైనా టమాటా వేసి వండినా కూడా చాలా బాగుంటుంది. మనమైతే ఇట్లా పెసరకాయనైతే ఒలుసుకొని పచ్చి పెసలు అయితే ఉడికించుకోవాలి. బాగాసేపు ఉడికించుకోని అవసరం లేదు, ఎందుకంటే ఇవి పచ్చి పెసరకాయనే కాబట్టి ఎండిన పెసలలాగా ఉడకబెట్టుకోవడం అవసరం లేదు. బాగాసేపు కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది. నేనైతే ఒక 2-3 నిమిషాలు ఉడికించిన అంతే. చూడండి, ఉడకబెట్టుకోకుండా వండుకోవచ్చు, కానీ మనకు ఉడకబెట్టుకున్నంత టేస్టీగా ఉండదు. అందుకోసం అయితే నేనైతే కొద్దిసేపు ఉడికించుకొని అయితే ఇప్పుడైతే ఉడికిన పెసలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. నాకైతే కొద్దిగానే పెసరకాయ, అందుకోసం అయితే నేను ఓన్లీ పెసలు వండట్లేదు, టమాటాలు వేసి వండుతున్నా. ఇప్పుడైతే మనమైతే కూర కోసం అయితే స్టవ్ పైన గంజు పెట్టుకొని అయితే తగినంత నూనె వేసుకుందాం. నూనె వేసుకున్నాకనైతే మనం ఆవాలు జీలకర్ర, నూనె మంచి గాలినాకనే ఆవాలు జీలకర్ర వేసుకోండి, లేదంటే గోలవు. చూడండి, మంచి గోలినాకనే ఆవాలు జీలకర్ర మంచి గోలినాక నేనైతే వెల్లుల్లి వేసుకుంటున్నా. ఎండుమిర్చి లేవు, ఎండుమిర్చి వేద్దామంటే పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి లేవని నేనైతే డైరెక్ట్ అయితే వెల్లుల్లి వేస్తున్నా. వెల్లుల్లి వేసుకున్నాకనైతే మరీ బాగా గోలన అవసరం లేదు. ఇప్పుడైతే పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఫస్ట్ అయితే టమాటా ముక్కలు వేసుకోండి, ఎందుకంటే పచ్చి పెసలు వేయకండి, ఎందుకంటే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి వాటిని ముందుగా వేయొద్దు. టమాటాలు ఉడకాలి, అస్సలే ఇప్పుడు ఉడకట్లేదు టమాటాలు. అందుకోసం అయితే మనం ముందుగా టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే అస్సలు ఉడకవు. చూడండి, మధ్యలో మూత తీసి చూసినా అస్సలు టమాటాలు ఉడకలేదు. చూడండి, పైన వాటర్ పెడితేనే ఉడకలేదు, ఇంకా వాటర్ పెట్టకపోతే అస్సలకే ఉడకవు. అందుకోసం అయితే పైన వాటర్ పెట్టుకొని ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకోండి. చూడండి, 5-6 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి. చూడండి, ఇప్పుడు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా. టమాటా ఒక్కలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చి పెసలు, అయితే వాటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. పచ్చి పెసలు వేసుకున్న తర్వాతనైతే మనం మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పచ్చి పెసలు ఉడకబెట్టిన పెసలు ఉంటాయి కదా, అవి వేసుకున్న తర్వాతనైతే మళ్ళీ పైన వాటర్ పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. మనం ఉడకకముందు అయితే మనం కారం వేయద్దు. కారం ఉడకకముందు వేసినాం అనుకో మళ్ళీ టమాటాలు ఉడకవు, పెసలు కూడా ఉడకవు. అందుకోసం అయితే మనం మంచిగా ఉడికినాకనే కారం వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, మంచిగా ఉడికింది కదా, టమాటా ఒక్కలు ఉడికినాయి, పెసలు కూడా మంచిగా ఉడికినాయి. ఇప్పుడైతే తగినంత కారం వేసుకోండి. తగినంత కారం మీరు తినంత వేసుకోండి. మేమైతే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాం కారం, అందుకోసం అయితే నేనైతే కారం తగినంత వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మాది కారం ఉప్పు కలపంది కాబట్టి నేనైతే ఉప్పు ఎక్కువగానే వేసుకుంటున్నా. మళ్ళీ ఉప్పిసం అవుతుంది అది అని కామెంట్ చేయకండి, ఎందుకంటే నేను ఉప్పు కలపని కారం వేసిన కాబట్టి ఉప్పు ఎక్కువనే వేస్తున్నా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్న తర్వాతనైతే మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం మంచిగా పట్టాలి కదా టమాటా ఒక్కలకి పెసలకి. అందుకోసం అయితే పైన వాటర్ పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా అయితే మంచిగా కలుపుకున్న తర్వాతనైతే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం అనుకో కూర రెడీ అయిపోయినట్టే. పచ్చి పెసలు టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. టేస్టీ చూడగానే నోరూరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేసిన. పచ్చి పెసలు టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.